ఒకసారి ఒక ఆయన పెద్ద ఆయన ఒక సిటీకి వెళ్ళాడు. సిటీకి వెళ్ళి అక్కడ భోజనానికి ఒక పెద్ద హోటల్ చాలా చక్కగా బయట బాగా కనబడితే వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అంతగా ఎవరు కూడా లేరు మనుషులు. సో ఆయన భోజనానికి వెళ్ళినటువంటి తర్వాత ఆర్డర్ ఇచ్చాడు, తిన్నాడు. పరమ దరిద్రంగా ఉంది. తన జీవితంలో అటువంటి భోజనం ఎప్పుడు కూడా చేయలేదు. అతను డబ్బులు కట్టేసి బయటకు వచ్చి నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ హోటల్కి నేను పోకూడదు అని అనుకున్నాడు. హల్లెలూయా. ఇటువంటి సంఘటన నాకు జోసెఫ్కి ఒకసారి జరిగింది. ఖమ్మంలో మీటింగ్ ఉందన్నమాట. సో విజయవాడలో దిగి అక్కడికి వెళ్ళి ముగించుకొని రిటర్న్ అయ్యాం. సో రాత్రి ట్రైన్ ఉంది. ఏమైందంటే అక్కడ ఆటో అని అడిగాం అన్న విజయవాడలో. సో చాలా చక్కని హోటల్, ఏంటి అంటే మా జీవితంలో మేము మర్చిపోకూడదన్న, అట్లాంటి ఫుడ్ మాకు కావాలి అని చెప్పి, నువ్వు ఎంత పెద్ద హోటల్కైనా పిలుచుకొని వెళ్ళు, బాగా తినాలని ఉంది, ఆకలేస్తూ ఉంది, పిలుచుకొని వెళ్ళు, మా జీవితంలో మేము మర్చిపోకూడదు, అంత టేస్టీగా ఉండాలని చెప్పి అడిగామన్నమాట. ఆడు సినిమా హీరోలాగా ఉన్నాడు. సో నేను పిలుచుకొని పోతానని చెప్పి మాతో ఆ మాటలు చెప్పి పిలుచుకొని వెళ్ళాడు. ఆటో చార్జ్ చేసి ఇచ్చాము. పెద్ద హోటల్ 1962నో 1972నో ఉంది, సిన్స్ చాలా కాలం నుంచి ఉందన్న అని చెప్పి, అదేదో హోటల్ పేరు కూడా గుర్తుకులేదు. అయితే పిలుచుకొని వెళ్ళాడు. మేమన్నాం మాది రాయలసీమ, మేము ఇక్కడికి వచ్చాము. సో వాడు హిందీ అతను ఉన్నాడు లోపల, మాకు మంచి ఫుడ్ ఇమ్మన్నాము, చాలా మేము మర్చిపోకూడదు అని అన్నాం అనమాట. వాడు బిర్యానీ అడిగాం, బిర్యానీ తీసుకొని వచ్చి నోట్లో పెట్టుకుంటారే అండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, మా జీవితంలో మర్చిపోలేము, అంత పరిమ దరిద్రంగా ఉంది అది. అంత మిర్చి బిర్యానీ ఎప్పుడూ తినలేదు. విజయవాడలో చాలా చోట్ల మంచి వంటలు చేస్తారు, టిఫిన్లు భలే ఉంటాయి. సో అయితే వాడు పిలుచుకొని వెళ్ళినటువంటి హోటల్ అది చెప్పాము, లేదండి, నీళ్ళల్లో అన్నం ఉడకబెట్టాడు, అది సోడా పొడి ఎక్కువ వేస్తే బహుశా ఏమైనా కలర్ మారిందో ఏమో తెలియదు, కానీ తీసుకొని వచ్చి పెట్టాడు. ఉడకనటువంటి చికెన్ పీసులు పెట్టాడు. సో అంత పరమ దరిద్రంగా ఉంది. ఇంక బయటకు వచ్చిన తర్వాత ఆటవాన్ని తిట్టుకుంటున్నాం, చూడండి రే వాడు జీవితంలో మర్చిపోని హోటల్కి పిలుచుకొని వచ్చాడు రా వాడు అని చెప్పి. హల్లెలూయా. సో ఇట్స్ ఫనీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. అలాగనే ఈ పెద్ద ఆయనకు జరిగింది. సో కొంతకాలమైనటువంటి తర్వాత ఆయన మళ్ళీ అదే ఊరికి పని మీద నిమిత్తం వచ్చాడు. వచ్చినటువంటి తర్వాత తిట్టుకుంటున్నాడు హోటల్ని, పోయినసారి ఎంతో ఆకలితో పోతే చండాలమైన ఫుడ్ పెట్టారు అని చెప్పి. ఎవరు లేరు, అదన్నా ఆయన గమనించుకోలేదు, వెళ్ళిపోయాడు. సో సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకన్నా ఊరికనే అట్లా పోతూ ఉందా లేదా ఎత్తేసారా హోటల్లో చూడాలనుకొని చెప్పి ఏం చేశాడంటే, ఒక సైడ్ తిరగగానే ఏమైందంటే గుంపులుగా ప్రజలు వెహికల్స్ అన్ని పెట్టి లోపలికి పరిగెడుతూ భోజనం కోసం వెయిటింగ్ చేయడం కనబడింది. అక్కడ జరిగింది. ఏంటప్పా ఒకప్పుడు ఒకరు కూడా లేరు, చెండాలంగా ఉండేది, దీనికోసం ఇంతమంది అని పోయి చూస్తే ఆ హోటల్ పేరు మారింది, ఆ హోటల్కి అంబియన్స్ మారిపోయింది. ఆ హోటల్లో రాసి పెట్టారు అండర్ న్యూ మేనేజ్మెంట్, హోటల్ చేంజ్ అయిపోయింది. సో అందరూ కూడా బయటకు వచ్చే వాళ్ళని అడిగాడు, ఎలా ఉంది ఫుడ్ అంటే, చాలా బాగుంది, సూపర్గా ఉంది అని అడిగాడు. సరే చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాడు, భోజనం చేశాడు, చాలా అద్భుతంగా ఉంది. సో ఆయన బయటకు వచ్చి అప్పుడు అనుకున్నాడు, సో ఇట్ ఈస్ చేంజ్డ్, అది చేంజ్ చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములో నీ యొక్క పౌరసత్వము మార్చబడింది. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు పోగొట్టుకున్నది, ఒకప్పుడు నీకు కలగనిది, ఒకప్పుడు నీ చేత కానిది, హల్లెలూయా, అండర్ న్యూ మేనేజ్మెంట్, వీఆర్ అండర్ గాడ్స్ మేనేజ్మెంట్. హల్లెలూయా. దేవుని రాజ్యములో మనము దేవుని యొక్క నాయకత్వము కింద మార్చబడ్డాము. ఆమేన్. మన కల్చర్, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవితము సమస్తము కూడా యేసు నామము నిమిత్తము మార్చుకోవాలి. ఆమేన్. దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టినటువంటి నీవు కానీ నేను కానీ బాగా గమనించండి ఏంటి అని అంటే, ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచనలతో, ఒకప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితులతో మన జీవితాన్ని మనము కొనసాగించకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనల ప్రకారము, దేవుని యొక్క మార్గముల ప్రకారము, దేవుడు ఏమి చెబుతున్నాడో దాని ప్రకారం మనం ముందుకు సాగాలి.